హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో అంటే వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోద్ది. వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఏంటంటే చాలామంది మనకి ఇళ్లలో ఇలా కూర చేసే పంప్కిన్ ఉంటుంది కదా, దాంతో ఏం చేసినా కూడా తినరు, కర్రీ చేసినప్పుడు తినరు. కానీ అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు మనం గుమ్మడికాయ అయితే తినాలి. అలా తినని వాళ్ళ కోసం ఈ రెసిపీ అనమాట. ఒకటి రెసిపీ చేసి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వద్దన్న వాళ్ళు కూడా కావాలని మరీ తింటారు, అంత బాగుంటుంది. ఏంటంటే ఫస్ట్ ఇలాగా గుమ్మడికాయ తీసుకొని కావాల్సినంత పీస్ కట్ చేసుకొని ఇలా పైన తొక్క అంతా చెక్కేసేయాలి. లోపల ఉన్న సీడ్స్ అంతా కూడా పక్కకు తీసి పెట్టుకోండి. అయితే ఆ సీడ్స్ని మనం వేస్ట్గా పడేయకూడదు. అవి ఎండకు ఆరబెట్టేసుకుని టైం పాస్గా కూడా తినొచ్చు అనమాట. దాంట్లో కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి, ట్రై చేసి చూడండి. అయితే ఇప్పుడు తురుము పెట్టుకోవాలన్నమాట. మనం చెక్కేసి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయని, ముక్కలన్నీ కూడా ఇలా తురిమేసి పెట్టుకోవాలి, క్యారెట్ తురిమే దాంతో. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని, అంటే ప్యాన్ మనకి కొంచెం అడుగు మందంగా ఉన్నది అయితే బెస్ట్ అనమాట. ఇలా పెట్టుకొని దీంట్లోకి ఒక పావు కప్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది అనమాట. ఇలా వేసుకొని ఇది నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి కాజు కిస్మిస్లు అవిను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత చక్కగా పక్కకు తీసి పెట్టేసుకోండి. దీంట్లో ఇంకొంచెం ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేడి చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న ఈ పంప్కిన్ తురుము ఉంది కదా, దాన్ని అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ 1-2 నిమిషాలు మనం ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా టేస్టీగా వస్తుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలైనా ఇలా ఫ్రై చేస్తే బాగా వేగుతుంది అనమాట. పచ్చివాసన అంతా పోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగే వేయించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. ఇలా ముద్దలాగా అవుతుంది. అయ్యి తర్వాత వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోవాలి, ఎగిరిపోయి ఇలా అడుగున పట్టినట్టు అవుతుంది అనమాట. అడుగు పడుతున్నట్టు అవుతుంది లైట్గా. ఆ స్టేజ్లో మనం దీంట్లోకి షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్తో చేస్తున్నాను. షుగర్ మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ స్వీట్ కావాలనుకుంటే గుప్పెడి తక్కువ వేసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటూ వేసుకోవచ్చు స్వీట్నెస్. ఇంకా దీంట్లోకి కలర్ఫుల్గా ఉండటం కోసం కొద్దిగా కేసరి ఎల్లో కలర్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. మరీ లైట్ కలర్ ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇంకా ఇవంతా కూడా బాగా కలిసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా పంప్కిన్ కలర్, డార్క్ కలర్ ఉంటుంది చూడండి, ఆ కలర్ కావాలని అంటే కన్నా దీంట్లోకి 2-3 డ్రాప్స్ వరకు రెడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియో కోసం మాత్రమే యాడ్ చేస్తున్నానండి. మనం నిజంగా చేసుకునేటప్పుడు ఇంట్లో ఇది వేయకుండా ఉంటేనే ఫుడ్ కలర్స్ బెస్ట్ అనమాట. వీడియోకి మంచిగా కనిపించడానికని వేసాను అంతే. ఇంకా ఏంటంటే ఇలాగే కలుపుకుంటూ మనకి కలర్ చూడండి, ఆ 2 మిక్స్ చేయడం వల్ల ఎంత బాగా వచ్చిందో. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. దీంట్లోకి ఇలాచీ పౌడర్ వేసి కొద్దిగా 1-2 టీ స్పూన్లు అప్పుడప్పుడు నెయ్యి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పెద్ద చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. షుగరు, కాజు, కిస్మిస్, ఇదే గుమ్మడికాయ తురుము, నెయ్యి, ఇవే కావాల్సినవి. ఇక్కడ చూసారు కదా, గరిటెకి ఇలా ముద్దలాగా వచ్చేట్టు ఈ టెక్స్చర్ వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనకి కొద్దిగా జీడిపప్పులు అవిను ఫ్రై చేసినవి కొన్ని కలుపుకోవాలి, కొన్ని పైన గార్నిషింగ్ కోసం పక్కకు తీసి పెట్టుకోవాలి. క్రిస్పీగా బాగుంటాయి. ఇంకా దీంట్లోకి మనకి కోవా కానీ మిల్క్ కానీ వేసి కూడా చేసుకోవచ్చు. కానీ అలా చేసుకుంటే ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ గుమ్మడికాయ ఫ్లేవర్ అనేది సరిగ్గా తెలియదు అనమాట. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.